హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్తగా ఛానల్ పెట్టాను కదా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్టింగ్. అండ్ నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. బిగ్ బాస్లో సీజన్ 9 తనుజా గారు ఉన్నారు కదా అక్క. ఆ అక్క అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఎందుకు ఇష్టం అంటే తను కూడా నాలాగే వాళ్ళ నాన్నని చాలా ప్రేమించింది. అంటే నాకు ఎలా తెలిసిందంటే శివాజీ అన్న ఇంటర్వ్యూలో తను అన్నది కదా, తనుజ పుట్టు స్వామి అంటే వాళ్ళ నాన్న పేరుని తన పక్కన పెట్టుకుంది కదా. నాకు చాలా బాగా నచ్చింది. ఇది నీ కూతురు అంటే ఇది అని నేను చూపించాలి నాన్న, నేను ఈ కప్పు తీసుకెళ్ళి నీ ముంగడ పెట్టాలి నాన్న అని అన్నప్పుడు నేను చాలా బాధపడ్డా. నేను కూడా దగ్గరున్నప్పుడు ఆ ప్రేమ నాకు ఉంది. కాకపోతే నాకు 18 ఇయర్స్‌కి మ్యారేజ్ అయింది. అంటే కొన్ని పరిస్థితుల వల్ల అయిపోయింది. సో, మ్యారేజ్ అయినా గూడా నేను చదువుకుంటున్నా. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కాపోతే తల్లిదండ్రులకి కొంచెం దూరం అయ్యాను గదా. ఇక్కడ ఎవరో ఇంటికొచ్చి వీళ్ళు గూడా బాగా చూసుకుంటున్నారు. తప్పుగా ఏం లేదు. కాపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే వాళ్ళకి మన ప్రేమ ఎక్స్‌ప్రెస్ చేయాలి. సో, పెళ్ళికైన అమ్మాయిలు తొందరగా మీ ప్రేమని వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ జేయండి. తెలపండి. ఎందుకంటే మాలాగా దూరం అయ్యాక ఇలాంటి ఒక వీడియో చూసాక ఇలా చెప్తే బాగుండేమో అని బాధపడకండి. నా ఫీలింగ్ కూడా సేమ్ తనుజక్కలాగే. కాకపోతే తనుజ పుట్టుస్వామి అని పేరు పెట్టుకుంది. నాకు పేరు లేదు అంతే. నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. కానీ ఏం పరిస్థితో తెలవదు. మేమిద్దరం ఆడపిల్లలము. అంత అండర్‌స్టాండింగ్ ఉండపోయేది. నాకు మా మదర్‌కి అండర్‌స్టాండింగ్ లవ్ చాలా ఉండేది. మా ఫాదర్‌కి మాకు అన్నీ మా మమ్మీ చూసుకునేది కాబట్టి తనకు ఉండపోవేమో తెలియదు. బట్ మమ్మల్నయితే ఒక్క క్షణం కాకుండా ఒక క్షణమైనా బాధ్యతగా ఉన్నాడు, ప్రేమగా చూసుకున్నాడు. కాకపోతే ఇలా నువ్వు నాకిష్టం నాన్న అని నేను చెప్పలేకపోయాను ఫ్రెండ్స్. సో, నేను గూడా తనుజక్కలాగే మా డ్యాడీ పేరుని నా పక్కన ఉంచుకోవాలి లైఫ్ లాంగ్ అని అనుకుంటున్నాను. సో, నా పేరు నవ్య స్వామి. మా డ్యాడీ పేరు స్వామి కాబట్టి నేను గూడా కొత్తగా నాకు హ్యాపీగా అయ్యే విధంగా నేను లైఫ్ లాంగ్ మా నాన్న నా పేరుతో పక్కనే ఉంటాడు అనే ఫీలింగ్‌తో అలా ఆ ప్రేమను ఆ అక్క ఎలా అయితే తెలిపిందో నేను గూడా ఆ పేరుతోని అలానే తెలపాలి మా డ్యాడీకి అని కోరుకుంటున్నాను. ఓకేనా? మీరు గూడా మీ ఫాదర్‌కి ఏదన్నా ఉంటే చెప్పేయండి. పెళ్లి కాకముందుకే చెప్పేసేయండి. ఎందుకంటే పెళ్ళయ్యాక అవన్నీ చెప్పపోవచ్చు. చెప్పినా దూరం ఉన్నారు కదా, చెప్తున్నారేమో అనుకుంటారు. కానీ మన అమ్మ నాన్న అంటే ఎప్పుడైనా మనకు స్పెషలే గదా. వేరుగా ఉండరు గదా. స్పెషలా కాదా?